వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. ప్రియుడి మోజులో కన్న ప్రేమను మరిచిన ఓ కసాయి తల్లి కథ ఇది. 2 ఏళ్ల పసివాడిని దారుణంగా హత్య చేసిన ఘటన సిద్దిపేట జిల్లాలో వెలుగు చూసింది. తమ ఏకాంతానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి కన్న కొడుకును ప్రాణాలను తీసిందామె. నిజంగానే ఒళ్ళు గగుర్పొడిచే ఈ ఘటన ఆలస్యంగా బయటపడడం సంచలనం సృష్టిస్తోంది. సిద్దిపేట జిల్లాలో జ్యోతి అనే వివాహిత నవీన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమ సన్నిహిత సమయాలకు అడ్డుగా ఉన్నాడని 2 ఏళ్ల కుమారుడు హరికృష్ణను చంపేద్దామని జ్యోతికి ప్రియుడు నవీన్ చెప్పాడు. ప్రియుడి మాటలకు తలొగ్గిన జ్యోతి నవీన్తో కలిసి చిన్నారి హరికృష్ణపై దాడి చేసింది. ఈ దాడిలో హరికృష్ణ తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మరణించాడు. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు నాటకమాడిన జ్యోతి ఫిట్స్ వచ్చి చనిపోయాడని భర్తను నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేసింది. అయితే అనుమానం వచ్చిన భర్త నిలదీయడంతో హత్య రహస్యం బయటపడింది. రీపోస్ట్ మార్టంతో ఇది హత్యేనని నిర్ధారణ కావడంతో పోలీసులు తల్లి జ్యోతిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ప్రియుడు నవీన్ పరారీలో ఉన్నాడు. సిద్దిపేట జిల్లాలో జ్యోతి అనే వివాహిత నవీన్ అనే వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. తమ సన్నిహిత సమయాలకు అడ్డుగా ఉన్నాడని 2 ఏళ్ల కుమారుడు హరికృష్ణను చంపేద్దామని జ్యోతికి ప్రియుడు నవీన్ చెప్పాడు. ప్రియుడి మాటలకు తలొగ్గిన జ్యోతి నవీన్తో కలిసి చిన్నారి హరికృష్ణపై దాడి చేసింది. ఈ దాడిలో హరికృష్ణ తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మరణించాడు. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు నాటకమాడిన జ్యోతి ఫిట్స్ వచ్చి చనిపోయాడని భర్తను నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేసింది. అయితే అనుమానం వచ్చిన భర్త నిలదీయడంతో హత్య రహస్యం బయటపడింది. రీపోస్ట్ మార్టంతో ఇది హత్యేనని నిర్ధారణ కావడంతో పోలీసులు తల్లి జ్యోతిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ప్రియుడు నవీన్ పరారీలో ఉన్నాడు.